చూస్తే గడ్డం టోపీ ఇక్కడ ఆల్రెడీ మీరు ఎంతగా నమాజ్ చదువుతున్నారు అనేది మీ మచ్చ చూస్తే అర్థమైపోతా ఉంది. అలాంటిది మీరు ఖురాన్ చదువుతూనే గీత చదవాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? భగవద్గీత ఎందుకు చదివాను చెప్తాను. యాక్చువల్గా భగవద్గీత నేను ఎందుకు చదివాను అనే ముందు ఓకే మీరు కూడా గ్రంథాల పరిశీలన చేస్తున్నాను చెప్పారు మీరు గతంలో వీడియో రిలీజ్ అన్వేషిస్తున్నాను అన్వేషిస్తున్నా అన్నారు. మరి అన్వేషణలో బేసిక్గా కొన్ని విషయాలు నేర్చుకుని ఉంటారు. అవును. గాయత్రి మంత్రం మీరు నేర్చుకున్నారా? గాయత్రి మంత్రం మీరు చదువుతారా సార్? ఇప్పుడు నా గాయత్రి మంత్రంతో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? లేదు, గతంలో కూడాను గాయత్రి మంత్రం చదవమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇలాగే దాటేశారు. ఓకే. అంటే మీకు వచ్చా రాదా? అంటే ఏ గాయత్రి మంత్రం మీరు అంటుంది? గాయత్రి మంత్రం ఇప్పుడు ఏదైతే ఓం భో భువ స్వాహ అని చెప్పి చదువుతారా అది మీకు వచ్చా? వచ్చు. దాని తర్వాత ఇంకేమన్నా అడుగుతారా? అదొకటే అడుగుతారా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఆధ్యాత్మిక చర్చ ఉంది కాబట్టి దీంట్లో అసలు మీ పరిశీలనలో మీ ఆచరణలో ఎంతవరకు మీరు పరిశీలిస్తున్నారు? నా గాయత్రి మంత్రం రానంత మాత్రం నేను నష్టమే లేదు అని అనుకుంటున్నాను. అంటే ఒక మానవుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తన స్వాభావిక రీత్యంగా మానవత్వాన్ని కలిగి ఉండి నీతిగా జీవితం గడిపితే సరిపోతుంది. అయితే ఆధ్యాత్మికంగా మీరు రీసెర్చ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే ఈ ప్రశ్న అడిగేవాడిని కాదు. ఆల్రెడీ చదువుతున్నాను, స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను.